తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితా పరివార్ సంఘం వ్యవస్థాపకురాలు, లలితా అమ్మవారి ఉపాసకురాలు అరుణా పేరి అమ్మగారు ఉన్నారండి. రాయ్పూర్ నుంచి మన కోసం వచ్చారు. అమ్మగారి గురించి ఇంకొక మాట చెప్పాలి. ఆన్లైన్లో ఉచితంగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అలాగే సౌందర్య లహరి, ఖడ్గమాల, ఇంకా నేను చెప్పటం ఒకటే నాకు రావట్లేదు కానీ ఎన్ని నేర్పిస్తున్నారో ఇవన్నీ కూడా ఉచితంగా మన ఇంట్లో కూర్చుని నేర్చుకోవచ్చండి. మనకి ఆసక్తి ఉండి భక్తి ఉంటే గనక ఖచ్చితంగా ఆ దైవం మార్గం చూపిస్తారంటారు కదా. ఆ అమ్మగారి రూపంలో మనకు ఆ మార్గం చూపించారు. ప్రస్తుతం అమ్మగారు నాతో పాటు ఉన్నారు. చాలా మంది సందేహాలు అడిగారు. శ్రీచక్రం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా, ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే లలిత పారాయణ చేయడానికి ఒక విధానం అంటూ ఉందా, ఏం నియమాలు ఉన్నాయని ఇలా రకరకాలుగా అడిగారండి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా మీకు లభిస్తుంది. అమ్మగారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను తల్లి. చాలా సంతోషం మీరు రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. యాత్రలు ప్రయాణాలతో బిజీగా ఉన్నారు కదా. అవునమ్మా, బాగా జరిగాయి. చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మవారు చేయిస్తోంది, చేస్తున్నాము. చాలా సంతోషం. ఎప్పుడు మిమ్మల్ని తలుచుకున్న అమ్మ ఆ భావన వస్తుంది నాకు. చాలా సంతోషం. మాట్లాడాలనిపిస్తుంది రోజు, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అయినా మీరు కొంత సమయం ఇస్తారు నాకు మాట్లాడడానికి, ఉదయం పూట కదా. అవును. అయితే అమ్మ చాలా ప్రశ్నలు అడిగారు. శ్రీచక్రం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఏమైనా నియమాలు పాటించాలా, పెడితే ఎంత పరిమాణంలో ఉన్న శ్రీచక్రాన్ని పెట్టుకోవాలి, ఎలాంటిది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు మా సందేహాలన్నిటికీ నివృత్తి చేయండి. మా శ్రీచక్రము అంటే అమ్మవారి యొక్క కొలువైన స్థానం. శ్రీచక్ర నివాసిని అంటాం కదా, అమ్మవారు శ్రీచక్రంలో ఉంటుంది. శ్రీచక్రంలో అమ్మవారు తన పరివార దేవతలు, శక్తులు అందరితోటి కూడా శ్రీచక్రంలో ఉంటుంది. అందుకే ఆ శ్రీచక్రానికి అంత విశిష్టత. అమ్మవారు తన దేవతలు అందరితోటి కూడా శ్రీచక్రంలో కొలువై ఉంటుంది. బిందు రూపంలో పైన శివశక్తి రూపంలో ఉంటుంది. ఆ చుట్టూ మొత్తం ఆ శ్రీచక్రం అంతా కూడా 9 ఆవరణలు ఉంటాయి. 9 ఆవరణలోనూ కూడా వేరు వేరు ప్లేసెస్లో అందరి దేవతలు, శక్తి దేవతలు అందరూ కొలువై ఉంటారు. ఆ శ్రీచక్రం కనుక ఒక్కసారి మనము దాన్ని అర్థం చేసుకుని దాన్ని కొలిస్తే మనం మిగిలిన పూజలు కూడా చేయకపోయినా పర్వాలేదు. అంత పవర్, అంత ఎనర్జీ, అంత పవర్ మనకు ఆ శ్రీచక్ర పూజలో కనిపిస్తుంది. మీరు అడిగారు కదా శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చునా? ఇంట్లో పెట్టుకోవచ్చమ్మా? తప్పకుండా పెట్టుకోవచ్చమ్మా. శ్రీచక్రం అంటే మనం అమ్మ. శ్రీచక్ర నివాసిని అంటే ఎవరు? లలిత అమ్మవారు. మీరు ఒక విషయం చూడండి, మన అమ్మ, మన సొంత తల్లి మన ఇంటికి వస్తుంటే అమ్మ నువ్వు రావద్దు, మా ఇంట్లో ఉండొద్దు అంటామా? అసలు అనం కదా. అలాగే అమ్మవారు మన శ్రీచక్రం మన ఇంట్లో తెచ్చుకుని, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా, మనం కొనుక్కున్నా అమ్మవారిని మనం ఇంటికి తెచ్చుకుని మన ఇంట్లో తప్పకుండా మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చును. మన అమ్మకి మనం ఎంత రెస్పెక్ట్, ఎంత భక్తి ఇస్తామో అంతే భక్తి మనం ఆ శ్రీచక్రానికి, ఆ లలిత అమ్మవారికి ఇవ్వాలి. పూజా మందిరంలో పెట్టుకోవచ్చమ్మా? పూజా మందిరంలో నేను గమనించానమ్మా, బీరువాలో పెడుతూ ఉంటారు. అంటే అంటుముట్టులు ఉంటాయి. పూజ గదికే మనం వెళ్ళము. అంటే అందరికీ విశాలమైన ఇల్లులు ఉండవు. వంటగది పక్కనే చిన్న దేవుడు గూడు ఉంటుంది. గదిలాగా ఉండేటువంటి అందరికీ కుదరదు, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా. మరి అప్పుడు కొంచెం కష్టం కదా అని చెప్పి, అసలే చాలా శక్తివంతము, మనం అలా ఇష్టం వచ్చినట్టుగా మనం భావించకూడదని చెప్పి బీరువాలో పెట్టేస్తూ ఉంటారు. అసలు అలా చేయొచ్చా, అలా ఉంచొచ్చా? చూడండమ్మా, ఇక్కడ శ్రీచక్రము అంటే మనము ఇంత ఒక బటన వేలంత శ్రీచక్రము చాలా మంచిగా దొరుకుతాయమ్మా. అది మీరు ఏ శ్రీచక్రమైనా సరే, మీరు స్ఫటికమైనా, పంచలోహములైనా, తర్వాత మీరు ఇవాళ రేపు స్టోను నల్లరాతి శ్రీచక్రాలు కూడా దొరుకుతాయి. ఏదైనా పర్వాలేదు, శ్రీచక్రం ఏదైనా పర్వాలేదు. అది మాత్రం మీరు కొనుక్కున్నా, మీకు ఎవరైనా ఇచ్చినా బీరువాలో మాత్రం పెట్టకండి అమ్మా. చూడండి, ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు మన అమ్మ, మన ఇంటికి మన అమ్మ వచ్చారు, మన అమ్మని ఒక రూములో బంద్ చేసేసి కూర్చొని అక్కడే ఉండి ఇంక నువ్వు బయటకు రావద్దంటావా మనం? అలా ఉంచినట్టే కదమ్మా. మన అమ్మని మనం రూములో పెట్టేసి నువ్వు అక్కడే ఉండు, నువ్వు రావద్దని ఎలా అంటాము? అటువంటిది ఈ అమ్మని అలమారులో పెట్టేసి తాళం వేసేస్తే, చూడండి, అదే అమ్మని అలా పెట్టేసి తలుపేసేస్తే మనకి ఇంకా తెచ్చుకోవడం ఏమిటి? ఒకటి భయం కొద్దీ చేస్తున్నారు పాపం. వాళ్ళు కావాలని చేయట్లేదు. అందరూ ఏదో భయపెడతారు కదా, అక్కడ పెట్టి పూజ చేస్తే నీకు ఏదో అవుతుంది అన్న భయంతో ఆ శ్రీచక్రం ఇచ్చారు కదా, పడేయలేము, వాళ్ళు పట్టుకెళ్ళి అలమారులో పెడుతున్నారు. కానీ మీరు ఆ అలమారులోంచి ఎవరెవరే పెట్టుకున్నారో అలా తీసి పట్టుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకోండి. భయపడద్దు.
అస్సలు భయపడద్దు. అమ్మవారు ఎలా అయినా సరే నా బిడ్డలని ఆవిడ ఎంత సంతోషిస్తుందో కానీ మనకి పనిష్మెంట్ ఇవ్వడం అది ఉండదు. పెద్ద శ్రీచక్రాలు ఉంటాయి కదమ్మా, మేము మాలాంటి ఉపాసకులు ఉంటాం కదా, శ్రీ విద్యా ఉపాసకులమే, మేము ఆ పెద్ద శ్రీచక్రాలకి మేము ప్రాపర్గా ఒక పూజా విధానం ఉంటుంది. నవావరణ పూజ అని అమ్మవారి యొక్క పూర్తి విధానం ఉంటుంది. మేము అది తెచ్చుకుని పెట్టుకుని మేము ప్రతి శ్రీచక్రంలోనూ ఎన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయో దాన్ని ఎనర్జీ సెంటర్ అంటాము. ప్రతి కోణాలకి ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. మేము ఆ మంత్రం చదువుతూ ఆ కోణాలకి ఆ ఎనర్జీ సెంటర్స్కి పూజ చేస్తాము. శక్తులు ప్రతి ఎనర్జీ సెంటర్లో ఒక్కొక్క శక్తి ఉంది. ఎప్పుడైతే ఆ శక్తులకు పూజ చేస్తామో ఆ శక్తులన్నీ మనకు కూడా వస్తాయి. ఆ శ్రీచక్రంలో సిద్ధి దేవతలు ఉన్నారు, మా ముద్రా దేవతలు ఉన్నారు, ఆకర్షణ దేవతలు ఉన్నారు, ఇంతమంది బోర్డు దేవతలు ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆ దేవతలు అణిమా సిద్ధే, లగిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈశిత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే. సర్వకామ అంటే కామం అంటే కోరికలు, మనకి అన్ని కోరికలు తీర్చాలి అని ఆ అమ్మవారిని ఎప్పుడైతే ఆ నామం చదివి ఒక పువ్వు అక్షంతలో పెడతామో తప్పకుండా మనకు ఆ సిద్ధి కనిపిస్తుంది. అలాగే ఆకర్షణ దేవతలు కామాకర్షణి, బుద్ధ్యాకర్షణి, అహంకారాకర్షణి, ఇవన్నీ ఆకర్షణ దేవతలు. ఎప్పుడైతే వాళ్ళ పేర్లు చదువుతామో అక్కడ మనకి అమ్మవారు ఆకర్షణ అంటే అట్రాక్షన్, మనలో కూడా ఆకర్షణ కలుగుతుంది. నలుగురు మనతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఏనమ్మా. ఎప్పుడైతే ఈ శ్రీచక్రం అంతా కూడా అమ్మా మనకి చూడండి, ఇదిగో నేను మీకు ఇస్తున్నాను. ఇందులోను మీకోసమేనమ్మా. ఇందులో ఖడ్గమాల ఉందమ్మా. ఎప్పుడైతే మీరు శ్రీచక్రం చిన్నది మీ ఇంట్లో కనుకుంటే ఈ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీచక్రాన్ని కుంకం కానీ పుష్పం కానీ పూజ చేయండి. పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో చిన్నది పూజా మందిరంలో పెట్టుకుని కుంకం పసుపు కుంకం కానీ ఉత్త పుష్పం కానీ ఒక్క పుష్పం పెట్టి ఖడ్గమాల చదువుకోండి. రోజు చేసి చిన్నదమ్మా ఖడ్గమాల, మీకు 3 minutes లో అయిపోతుంది. చాలా చిన్నది. రోజు ఇలా చేయొచ్చమ్మా? ఇలా చేయొచ్చును. ఒక పుష్పం పెట్టి ఖడ్గమాల చదువుకో. దీనికి ఎక్కువ నియమాలు లేవమ్మా. మనకి పంచోపచారం అంటాం కదా, గుర్తుంది. గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. అవును. గంధం ఏమిటి? పరిమళాలు. పరిమళాలు అన్నమాట. మనం అమ్మవారికి చక్కగా పరిమళమైన గంధాన్ని ఇస్తున్నాము. అలాగే పుష్పం అంటే విచ్చుకుంటుంది కదా, పుష్పంకున్నంత విచ్చుకునే అంటే మన మనసులు కూడా అంత చక్కగా విచ్చుకునేటట్టు అమ్మవారు మనకి ఉంచుతుంది అని పుష్పం పెడుతున్నాము. అలాగే దీపం ఏమిటమ్మా? ప్రకాశము, కాంతి, అంధకారాన్ని, చీకటిని తొలగిస్తుంది. ఆ ఎప్పుడైతే ఆ ప్రకాశం మన ఇంట్లో వెలుగుతోందో ఆ దీపం పెడతామో మన ఇల్లు మనమందరం కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసుకుని మనం జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుతున్నాము. ధూపం ఏంటి? పొగొస్తుంది కదా, మనలో బోల్డంత బ్లాకేజెస్ నెగిటివిటీతో మనం ఎంతో నింపేసుకున్నాము. ఎప్పుడైతే అమ్మవారికి ధూపం సమర్పయామి మనకంత క్లారిటీ వస్తుంది. అలాగే నైవేద్యం కూడా పర్టికులర్ గా ఇదే ఉండాలి, అదే పెట్టాలి. రోజు కుదరదు అని అంటారు చాలా మంది. రోజు ఏం పెట్టాలో, రోజు పరవాణాలు పాయసాలు కుదరదు కదండి అంటూ ఉంటారు. ఏమీ అక్కర్లేదమ్మా. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఎప్పుడప్పుడు ఇంట్లో. కనీసం ఒక పాలు, పంచదార, బెల్లం ఉంటుంది కదా, ఏమి ఉండకపోయినా పాలు అందరి ఇళ్లలో ఉంటుంది. పాలతో బట్టుగా ఇంత బెల్లం ముక్క వేయండి, అదే నైవేద్యం పెట్టండి. అందరి దేవుళ్ళు ఉన్నట్టుగానే వేరే ఏం అక్కర్లేదు. అందరి దేవుళ్ళకి మనం ఏదైతే నైవేద్యం చూపిస్తున్నామో ఈ అమ్మవారికి కూడా అదే. దానికి నియమాలు ఏమీ లేదు. నియమం ఒకటే పెట్టుకోవాలి, మన మనసు భక్తితోటి ఎంత భక్తితో చేస్తున్నామా అన్నదే ముఖ్యం. నువ్వు